హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ధనుస్సు రాశివారు, ఒక్క నిమిషం మీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఆపి ఈ వీడియో వైపు మీ పూర్తి దృష్టి పెట్టండి. మీరిప్పుడు ఒంటరిగా ఉన్నారా? మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పుడే హెడ్ఫోన్స్ పెట్టుకోండి, లేదా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. నేను మిమ్మల్ని భయపెట్టాలని ఇలా చెప్పడం లేదు. ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. ఎందుకంటే గత 7-8 సంవత్సరాలుగా మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని నీడలా వెంబడిస్తున్న ఒక మనిషి గురించి జ్యోతిష్య గణనల్లో బయటపడిన సంకేతాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇన్నాళ్ళు మీరు పడుతున్న కష్టాల వెనుక, మీరు పెట్టుకున్న కన్నీళ్ల వెనుక ఉన్న ఆ నిజం నేడొక షాకింగ్ రూపంలో బయటపడింది. ఆ నిజం ఏమిటంటే, మీరు ఏ గ్రహాలను, ఏ దేవుణ్ణో నిందించుకుంటూ ఉండి ఉంటారు. కానీ మీ పునాదులు కదిలిపోవడానికి అసలు కారణం బయటెక్కడా లేదు, మీ ఇంట్లోనే, మీ చుట్టూనే ఉండిపోయింది. దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియో కేవలం మీ రాశి ఫలాలు చెప్పే సాధారణ వీడియో కాదు. ఇది మీ ప్రాణాలను, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును కాపాడే ఒక అతిపెద్ద హెచ్చరిక. మీ జీవితం గత కొన్ని సంవత్సరాలుగా ఎలా సాగుతోందో ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని వెనక్కి తిరిగి చూసుకోండి. ఒకప్పుడు మీరు ఏది పట్టుకుంటే అది బంగారమయ్యేది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం మీ సొంతమయ్యేది. మీ మాటంటే 10 మందికి గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. మీరు ఎంత కష్టపడినా, పగలు రాత్రి అనకుండా చెమటోర్చినా తగిన ప్రతిఫలం దక్కడం లేదు కదూ. మీ మనసులో ఎన్నో ఆశలు, పిల్లల భవిష్యత్తు గురించి మరెన్నో కలలు పెట్టుకున్నారు. కానీ అవన్నీ మీ కళ్ళ ముందే కాలిపోతున్నాయి. ఎందుకిలా జరుగుతోందని ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారా? ముందుగా మీ డబ్బుల విషయానికి వద్దాం. మీ చేతికి అసలు డబ్బే రావడం లేదని నేను చెప్పను. డబ్బు వస్తోంది, కానీ ఆ వచ్చిన డబ్బు మీ ఇంట్లో ఒక్కరోజు కూడా నిలవడం లేదు. ఒక దారిలో 10 రూపాయలు వస్తే 10 దారుల్లో 100 రూపాయల ఖర్చులు మీ నెత్తిన పడుతున్నాయి. ఎవరికో పాపం అని జాలిపడి సహాయం చేయబోయి చివరికి మీరే అప్పుల పాలవుతున్నారు. మీరు ప్రాణంగా నమ్మి మీ అవసరాలు పక్కన పెట్టి మరీ అప్పుగా ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి రావడం లేదు. తీరా ఆ డబ్బు అడిగితే మీకే వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. ఇది కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు కదా, ఇది మీరు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకానికి జరిగిన అతిపెద్ద ద్రోహం. ఇక మీ ఇంటి ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే, మీ ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం నిరంతరం మిమ్మల్ని వేధిస్తూనే ఉంది. మీకు కానీ, లేదా మీ ఇంట్లో వాళ్ళకు కానీ హాస్పిటల్స్ చుట్టూ, మందుల షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ బాధ భరించలేక మీరు డాక్టర్ల దగ్గరకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి ఎన్ని రకాల టెస్టులు చేయించినా రిపోర్ట్స్ అన్నీ చాలా నార్మల్గానే వస్తాయి. మీకు ఏ జబ్బు లేదు అని డాక్టర్లు చెప్తారు. కానీ మీ ఇంట్లో ఆ మనిషికి మాత్రం నీరసం, నిస్సత్తువ, ఏదో తెలియని భయం వెన్నాడుతూనే ఉంటుంది. రాత్రళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు. పడుకోగానే ఉలిక్కిపడి లేవడం, చెడు కలలు రావడం, గుండెల్లో ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కుటుంబ సమస్యల విషయానికొస్తే, ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా, సరదాగా నవ్వుకుంటూ ఉండే మీ ఇంట్లో ఇప్పుడు చిన్న చిన్న మాటలకి పెను తుఫానులు రేగుతున్నాయి. అసలు గొడవ పడడానికి ఏ కారణం లేకపోయినా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. పిల్లలు మాట వినకపోవడం, వారి చదువులు, భవిష్యత్తు గురించి మీకు తీరని ఆందోళన మిమ్మల్ని లోపలి నుంచి కుంగదీస్తుంది. నాకీ ఎందుకిలా జరుగుతోంది దేవుడా, నేనెవరికి ఏమన్యాయం చేశాను అని మీరు ఎన్నో రాత్రులు దిండులో ముఖం పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకొని ఉండి ఉంటారు. ఇదంతా మీ కర్మ వల్లే జరుగుతోందని మీరు అనుకుంటున్నారా? కానీ కాదు. ఇక్కడే మీకొక అతిపెద్ద నిజం తెలియాలి. ఇదంతా కేవలం మీ జాతకంలో శని ప్రభావం వల్లో, లేదా ఏదో దృష్టిదోషం వల్లో జరుగుతున్నది కాదు. మన జాతక చక్రంలో 6వ స్థానం అనేది శత్రువులకు, రోగాలకు, అప్పులకు ప్రతీకగా చెప్తారు. మీ జాతకంలో ఈ 6వ ఇంటిపై కొన్ని పాపగ్రహాల చూపు పడినప్పుడు మీకు బయట రోడ్డు మీద ఎక్కడో శత్రువులు పుట్టుకురారు. మీ అంతరంగిక శత్రువులు అంటే మీతో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక రహస్య శత్రువు మీ జీవితంలోకి ఎప్పుడో ప్రవేశించిందని గోచార గ్రహాలు ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నాయి. ఆ శత్రువు మరెవరూ కాదు, మీతో పాటే నవ్వుతూ, మీతో పాటే కలిసి భోజనం చేస్తూ, మీ ఇంట్లోనే కూర్చొని మీ కొంప ముంచుతున్న ఒకరు. మీ ధనస్సు రాశికి అధిపతి సాక్షాత్తు ఆ గురుగ్రహం. గురువంటేనే అపారమైన జ్ఞానం, ధర్మం, నిస్వార్థమైన మంచితనం. అందుకే మీ రాశివారు పుట్టుకతోనే చాలా స్వచ్ఛమైన, కల్మషం లేని మనసు కలిగి ఉంటారు. మీరు ఎవరిలోనూ తప్పులు వెతకరు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు మీకు అస్సలు చేతకావు.
ఎదుటివారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు మీ జేబులో ఉన్నది మొత్తం తీసి ఇచ్చేసేంత గొప్ప దానగుణం మీది. కానీ అన్యాయమేమిటంటే మీ ఈ మంచితనమే మీకిప్పుడు ఉరితాడులా మారింది. ప్రస్తుతం ఆకాశంలో జరుగుతున్న గ్రహాల మార్పులను గమనిస్తే శని భగవానుడి సంచారం మీ రాశిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. శనిదేవుడు ఎప్పుడూ ఎవరికీ కావాలని చెడు చేయడు. ఆయన మన కర్మలకు తగ్గ ఫలితాలను ఇచ్చే న్యాయమూర్తి లాంటివాడు. మీ చుట్టూ ఉన్న నకిలీ మనుషులను, మీ వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్లను మీకు పరిచయం చేయడానికే ఆయన మీకు ఈ కష్టాలను ఇస్తున్నాడు. కానీ ఇక్కడ అసలు సమస్యంతా రాహుకేతువుల వల్ల వస్తోంది. రాహు అంటేనే మాయ, భ్రమ, ఒక రకమైన మోసం. ఈ రాహువు ప్రభావం వల్ల మీరు నిజమైన స్నేహితులు ఎవరో, మీ ఎదుగుదల చూసి పదతో రగిలిపోతున్న శత్రువులు ఎవరో అస్సలు గుర్తించలేకపోతున్నారు. ఎవరు మంచి మాటలు చెబితే వాళ్లను గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇక కేతువు సంగతి చూస్తే ఈయన మీ మనస్సును తీవ్రమైన గొందరగోళానికి గురిచేస్తున్నాడు. ధనస్సు రాశిలో పుట్టిన మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ప్రస్తుతం కొన్ని అనుకోని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. మీరు రేపు ప్రొద్దున ఒక మంచి పని చేద్దాం లేవా ఒక నిర్ణయం తీసుకుందామనుకుంటే ఎవరో వెనక నుంచి మీ కాళ్ళు పట్టుకుని లాగుతున్నట్లు, మీ మనస్సును బలవంతంగా వెనక్కి నెడుతున్నట్లు అనిపిస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడుగు ముందుకు పడదు. ఇదంతా ఎందుకు జరుగుతోందో తెలుసా? ఇక్కడే నేను మీకు ఆ 2వ అతిపెద్ద రహస్యాన్ని చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మీ ఈ కష్టాలన్నింటి వెనుక, మీరు పడుతున్న ఆర్థిక నష్టాల వెనుక, మీ ఇంట్లో కారణం లేకుండా జరుగుతున్న గొడవల వెనుక ఉన్నది ఒక మగాడు కాదు. ఇదంతా ఒక మహిళా శక్తి ఆడుతున్న నాటకం. అవును, మీరు వింటున్నది అక్షరాలా నిజం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశికి చెందిన 7వ మరియు 8వ స్థానాల్లో ఏర్పడిన కొన్ని ప్రతికూల యోగాల వల్ల ఒక ఆడమనిషి రూపంలో ఉన్న భయంకరమైన శత్రువు మీ జీవితంతో ఆడుకుంటోంది. ఆమె ఎవరూ కాదు, మీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే మహిళ. మీ ఇంట్లో ప్రతి అణువు, మీరు ఎప్పుడు నిద్రలేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, మీ ఇంట్లో ఏం వండుకున్నారు అన్న చిన్న విషయం కూడా తెలిసిన మహిళ ఆమె. అసలు ఆమెకు మీ మీద ఎందుకు అంత కోపం, ఎందుకు ఇలా చేస్తోందని మీకు వెంటనే అనుమానం రావచ్చు. దానికి సమాధానం ఒక్కటే పదం: అసూయ. అవును, అంతులేని అసూయ. మీరు ఒకప్పుడు సొంత కష్టంతో పైకి వచ్చి సాధించిన విజయాలు, మీ కుటుంబం కలిసికట్టుగా అనుభవించిన సంతోషం ఆమె కళ్ళలు తీవ్రంగా కుట్టాయి. ధనస్సు రాశివారు ఎక్కడైనా సరే చాలా హుందాగా 10 మందిలో ఒక రాజులా, రాణిలా బతుకుతారు. మీ బట్టల డ్రెస్సింగ్ దగ్గర నుంచి మీరు మాట్లాడే తీరు వరకు అంతా చూసేవారికి ఆకర్షణీయంగా ఉంటుంది. అది చూసి ఆ ఆడమనిషి తట్టుకోలేకపోయింది. ఏముందండి వాళ్ళకి, అంతా దేవుడిదయ్యా, వాళ్ళ అదృష్టం బాగుంది అని మీ మొహం మీద పైకి నవ్వుతూనే చెబుతుంది. కానీ లోపల కుళ్ళిపోతూ ఉంటుంది. ఆ మహిళ లోపల రగులుతున్న ఆ అసూయ, ఆ నెగటివ్ ఎనర్జీయే మీ ఇంట్లో ఈరోజు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తోంది. మీరు కొంచెం వెనక్కి వెళ్ళి ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో జరిగిన కొన్ని చిన్న చిన్న సంఘటనలను విశ్లేషించుకోండి. ఆ మహిళ మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన ప్రతిసారి మీ ఇంట్లో ఏదో ఒక గొడవ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఇంట్లో వేడి చేసిన పాలు పదే పదే విరిగిపోవడం, పూజగదిలో మీరు భక్తితో వెలిగించిన దీపం అసలు గాలి లేకపోయినా కూడా అకస్మాత్తుగా కొండెక్కడం లాంటివి జరిగాయా? అలాగే చాలా ఇష్టపడి వండిన అన్నం లేదా కూరలు తొందరగా పాడైపోవడం, పారేయాల్సి రావడం, ఇవన్నీ ఒకెత్తైతే మీరు సాయంత్రం ఆఫీసు నుంచి లేదా బయట నుంచి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏ కారణం లేకుండానే మీకు లేదా మీ భాగస్వామికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ముఖ్యంగా మీ ఇంటి గుమ్మం దగ్గర లేదా ఇంటి ఆవరణల్లో ఏదో తెలియని బరువు, ఒక నెగిటివ్ ఫీలింగ్ మిమ్మల్ని కమ్మేస్తుంది. ఇవన్నీ ఏవో యాదృచ్ఛికంగా, అకస్మాత్తుగా జరుగుతున్నవి కావు. ఆ మహిళ మీ ఇంటిపై ఏళ్ల తరబడి ప్రయోగిస్తున్న తీవ్రమైన నరదృష్టికి ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు. నరదృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అని మన పెద్దలు ఊరికే సామెత చెప్పలేదు. ఆమె తన చూపులతోనే మీ ఇంటిని, మీ సంతోషాన్ని దహించివేస్తుంది. వీడియో చూస్తున్నంతసేపు మీ మనసులో ఎన్నో అలజడులు రేగుతూ ఉండొచ్చు, ఒక తెలియని భయం కూడా కలగచ్చు. దయచేసి భయపడకండి. ఆ దేవుడు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాడు. ఆయన మీతో ఉన్నాడు. ఈ దుష్టి శక్తుల నుంచి, ఆ మాయలాడి కన్నుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఒక్కసారిగా పెరగడానికి దయచేసి వీడియోని ఒక్క క్షణం ఆపి కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి మీ జన్మ నక్షత్రం కూడా రాయండి.
ఆ శ్రీ మహావిష్ణువు నామస్మరణలో ఉన్న శక్తి ఏ క్షుద్ర శక్తిలోనూ ఉండదు. అది మీ చుట్టూ ఒక రక్షణ గోడలా మారుతుంది. అలాగే మీ నక్షత్రం రాయడం వల్ల మీ నక్షత్రానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుస్తుంది. వీడియోని చూస్తూనే ఒక లైక్ చేయండి. మీరు చేసి ఒక లైక్ మీలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది ధనస్సు రాశి వారికి ఈ వీడియోని చేరుస్తుంది. వారు కూడా ఈ నిజాలు తెలుసుకుని జాగ్రత్త పడతారు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇక్కడి జ్యోతిష్య గణనల్లో మరో భయంకరమైన విషయం బయటపడింది. మీరు అనుమానిస్తున్న వ్యక్తి ఒక్కడే కాదు, ఆ మహిళతో కలిసి ఇంకొక వ్యక్తి కూడా మీ గురించి సమాచారం అందిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అవును, ఇది వినడానికి చాలా షాకింగ్గా ఉన్నా ఇది 100% నిజం. ఆ మహిళ ఒంటరిగా మీ మీద ఈ ప్రయోగాలు చేయడం లేదు. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం, మీరు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీ వ్యాపారం ఎలా నడుస్తోంది అన్న ప్రతి సమాచారాన్ని ఆ మహిళకు చేరవేస్తున్న ఒక గూఢచారి మీ చుట్టూనే ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా మీకు చాలా కావలసినవాడే. రోజూ మీతో పాటు కూర్చొని టీ తాగుతూ మీరు చెప్పే కష్టాలన్నీ విని అరెరే పాపం మీకు ఎంత కష్టమొచ్చింది అని సానుభూతి చూపిస్తూనే మీ దగ్గర నుంచి విషయాలన్నీ లాగి ఆ మహిళకు ఫోన్ ద్వారా లేదా నేరుగా కలిసి పూసగుచ్చినట్లు చెబుతున్నాడు. ఈ ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకంలో మీరు పావులైపోయారు. ఆ మహిళకు అంత ధైర్యం రావడానికి, మీ మీద ఇంత పగ పెంచుకోవడానికి ప్రధాన కారణం ఈ రెండవ వ్యక్తే. అతను మీ ఇంటి వాళ్లతో చాలా కలుపుగోలుగా ఉంటాడు. మీరు అతన్ని ఎప్పటికీ అనుమానించలేరు. కానీ రాహువు ప్రభావం వల్ల ఆ వ్యక్తి ముసుగు వేసుకుని మీ జీవితంలో ఒక సైలెంట్ కిల్లర్లా తయారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్నాక మీ బుర్ర పాడైపోతుండొచ్చు. ఇంత నమ్మక ద్రోహం జరుగుతోందా అని మీ గుండె రగిలిపోతుండొచ్చు. కానీ వాస్తవాలను మనం స్వీకరించక తప్పదు. ఈ మహిళ మరియు ఆ రెండవ వ్యక్తి కలిసి చేస్తున్న ఘోరాలు ఇక్కడితో ఆగిపోలేదు. ఆమె కేవలం మీపై అసూయపడటంతోనూ నరదృష్టి పెట్టడంతోనూ సంతృప్తి చెందలేదు. తన కడుపు మంటను తీర్చుకోవడానికి, మిమ్మల్ని ఈ సమాజంలో సర్వనాశనం చేయడానికి ఆమె ఒక అడుగు ముందుకు వేసి కొన్ని భయంకరమైన ప్రయోగాలు కూడా చేయించింది. మీకెప్పుడైనా మీ బత్తలారవేసినప్పుడు 1-2 కనిపించకుండా పోవడం గానీ, లేదా మీరు నడిచిన దారిలో కాలిమట్టిని ఎవరైనా తీసుకున్నట్లు గానీ మీకు అనుమానం వచ్చిందా? జ్యోతిష్య తంత్రశాస్త్రాల సూచనల ప్రకారం మీ రాశివారి గ్రహస్థితులు కొద్దిగా బలహీనపడిన సమయం చూసుకుని ఆ మహిళ ఏకంగా అమావాస్య రోజుల్లో లేదా మంగళవారాల్లో మీ నాశనం కోరుకుంటూ కొబ్బరికాయలు కొట్టించింది. ఇదంతా కేవలం గుడిలో మాత్రమే కాదు, మీ ఇంటికి సంబంధించిన ఏదో ఒక వస్తువును లేదా మీ పేరు, మీ జన్మ నక్షత్రాన్ని ఉపయోగించి ఏకంగా శ్మశాన వాటికల్లో కూడా మీ చావు కోసం లేదా మీ ఆర్థిక పతనం కోసం పూజలు చేయించింది అన్న భయంకరమైన నిజం జ్యోతిష సంకేతాల్లో చాలా స్పష్టంగా గోచరిస్తోంది. మీరు ఎంత మంచివాళ్ళైనా సరే, మీకెంత దానగుణం ఉన్నా సరే, మీ వెనకాల ఉంటూ మీ పునాదులు కత్తిరించే ప్రయత్నం చాలా సైలెంట్గా జరుగుతోంది. ఒకప్పుడు మీరే ఆ మహిళకు ఎంతో సహాయం చేసి ఉంటారు. గుర్తు చేసుకోండి. ఆమె ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మీరెంతో సపోర్ట్ ఇచ్చి ఉంటారు. మీ డబ్బు ఇచ్చి ఆదుకుని ఉంటారు. కానీ ఆమెకు ఆ కృతజ్ఞత ఏ కోసానా లేదు. ఇప్పుడు మీరు ఏ స్థితికి దిగజారిపోయారో చూసి ఆమె లోపల పండగ చేసుకుంటోంది. ఈ విషయాలన్నీ వింటుంటే మీ రక్తం మరిగిపోతోంది కదూ. ఇంతటి నీచమైన ఘాతుకానికి ఒడిగట్టిన ఆ మనిషి ఎవరని మీ మనసు పదే పదే ప్రశ్నిస్తోంది కదూ. మీ కోపం నాకు అర్థమవుతోంది. నేనిక్కడ ఒక కల్పితమైన పేరు చెప్పి ఆ పేరు ఉన్న వాళ్ళందరినీ మీరు అనుమానించేలా చేసి మిమ్మల్ని తప్పుదారి పట్టదలుచుకోలేదు. కానీ జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఆ గ్రహాల అమరిక బట్టి ఆమె బంధుత్వం ఏమిటో ఇప్పుడు చెబుతాను. జ్యోతిష్య సూచనల ప్రకారం ఈ మహిళ మీ కుటుంబానికి, మీ బంధుత్వానికి లేదా మీకు చాలా దగ్గరి పరిచయ వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండే అవకాశాలు 90% పైగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ జాతకంలోని 3వ ఇల్లు అంటే దగ్గరి బంధువులు మరియు 6వ ఇల్లు అంటే శత్రువులు, ఈ 2 ఇళ్ల మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి చూస్తే ఈ మహిళ మీ స్వంత రక్త సంబంధీకురాలైనా అయ్యుండాలి. అంటే ఉదాహరణకు మీ మేనత్త, పిన్ని లాంటి వరస అయ్యేవాళ్ళు కావచ్చు. లేదా వివాహం ద్వారా మీకు బంధువైన వ్యక్తి అంటే మీ తోడికోడలు, ఆడపడుచు లేదా మీ అత్తగారింటి వైపు బాగా క్లోజ్గా ఉండే బంధువయ్యుండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అసలు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా?
ఆమె ఎప్పుడూ మీ ముందు చాలా అమాయకురాలిలా నటిస్తుంది. నాకేం తెలియదండి, నా బతుకంతా ఇట్లా తెల్లారిపోయింది అన్నట్లు మీ దగ్గర సెంటిమెంట్ డైలాగులు కొడుతుంది. కానీ మీరు కష్టపడి ఒక చిన్న కొత్త వస్తువు కొన్నా, పండక్కి కొత్త బట్టలు వేసుకున్నా సరే, ఆ క్షణంలోనే ఆమె కళ్ళలో ఒకలాంటి వక్రత, ఒక కుళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే దాన్ని కవర్ చేయడానికి టాపిక్ డైవర్ట్ చేసి తన కష్టాలను చెప్పుకోవడం మొదలుపెడుతుంది. ఆమె ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా మీ కుటుంబ సభ్యుల గురించే మీ దగ్గర చాడీలు చెబుతుంది. వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు అని మీ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టడానికి పరోక్షంగా పదాలు వాడుతుంది. ఆ రెండవ వ్యక్తి సాయంతో మీ ఇంట్లో అగ్గి రాజేస్తుంది. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఒక అతి ముఖ్యమైన, అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను. జూలై నుండి సెప్టెంబర్ మధ్య ఆ మహిళ అసలు స్వరూపం మీ ముందే బట్టబయలు కాబోతున్న అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అవును, ఆ సమయంలో శనిదేవుని వక్రీకరణ మరియు గురుగ్రహం యొక్క బలం మీ రాశికి చాలా అనుకూలంగా మారబోతున్నాయి. ఇన్నాళ్ళు ఒక ముసుగు వేసుకుని మీ ఇంట్లో నాటకాలాడుతున్న ఆ మహిళ యొక్క నిజస్వరూపం దేవుడి దయ వల్ల మీ కళ్ళ ముందే బట్టబయలు కాబోతోంది. ఆమె చేసిన కుట్రలు, ఆ రెండవ వ్యక్తితో ఆమెకున్న సంబంధం, మీ మీద వాళ్ళు చేసిన ప్రయోగాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఏదో ఒక చిన్న సంఘటన ద్వారా వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి వాళ్ళ బండారం వాళ్లే బయట పెట్టుకునే పరిస్థితి రాబోతోంది. ఆ సమయంలో మీరు ఎలాంటి ఆవేశానికి గురి కాకూడదు. కర్మచక్రం తన పని తాను చేసుకుపోతోంది. మీరు కేవలం ఒక ప్రేక్షకుడిలా మాత్రమే మిగిలిపోవాలి. ఆ జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉన్న సమయం మీ జీవితంలో ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతోంది. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోవడం ఆ రోజు నుంచి మొదలవుతుంది. ఆ మహిళ ముఖం ఎప్పుడైతే బయటపడుతుందో మీ ఇంట్లో తిరిగి ప్రశాంతత నెలకొంటుంది. ఇన్నాళ్ళు మీరు పోగొట్టుకున్న డబ్బు, మీ మానసిక ప్రశాంతత అన్నీ వడ్డీతో సహా తిరిగి మీ సొంతమవుతాయి. ఈ వీడియో చూస్తున్న సమయంలో మీ మనసులో పదే పదే ఒకే మహిళ ముఖం మెదిలి ఉంటే జ్యోతిష్య సంకేతాలు కూడా అదే వ్యక్తి వైపు చూపిస్తున్నాయి. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, మన మనసుకు, మన ఆత్మకు కొన్ని విషయాలు ముందే తెలిసిపోతాయి. మనం దాన్ని నమ్మడానికి ఇష్టపడక ఆ అనుమానాన్ని పక్కన పడతాం. కానీ వీడియో మొదలైనప్పటి నుంచి మీ బుర్రలో ఒకరి రూపం తిరుగుతూనే ఉంది కదా. ఆమెనా, నిజంగా ఆమెనా అని మీరు పదే పదే ప్రశ్నించుకుంటున్నారు కదా. అవును, మీ అంతరాత్మ చెబుతున్న ఆ పేరే ఆమె పేరు. మీ కళ్ళ ముందు తిరుగుతున్న ఆ ముఖమే ఆమె ముఖం. జ్యోతిష్య చక్రంలోని గ్రహాల స్థితులు కూడా ఖచ్చితంగా అదే వ్యక్తి వైపు వేలు పెట్టి చూపిస్తున్నాయి. నిజం తెలిసింది కదా అని ఇప్పుడు మీరు ఆవేశపడి నేరుగా వెళ్ళి ఆమెను నిలదీసే ప్రయత్నం అస్సలు చేయకండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎప్పుడూ తమ తప్పును ఒప్పుకోరు. పైగా మీకేదో పిచ్చి పట్టిందని, మీరేదో ఊహించుకుంటున్నారని సమాజం ముందు మీ మీదకే నిందలు వేస్తారు. ధనస్సు రాశివారు సహజంగానే చాలా నిజాయితీపరులు. మీకు కోపం వస్తే శివుడి మూడో కన్ను తెరిచినట్లే ఉంటుంది. ఆవేశంలో ఏదైనా అనేస్తారు. కానీ ఈ విషయంలో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు ఆవేశపడితే వాళ్ళ ఆట సాగినట్లే. భవిష్యత్తులో ఏం జరగబోతోందంటే, కర్మఫలదాతయైన శనిదేవుడు త్వరలోనే మీకు పూర్తి న్యాయం చేయబోతున్నారు. ఆమె చేసిన పాపాలకు, కుట్రలకు ఆమె అతి త్వరలో ఊహించని విధంగా శిక్ష అనుభవించబోతోంది. ప్రకృతి ఆమెను ఖచ్చితంగా దండిస్తుంది. మీరు మీ చేతులకు మట్టి అంటించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కుట్రల నుంచి, వాళ్ళు పెట్టిన నరదృష్టి నుంచి మరియు ఆ క్షుద్ర ప్రయోగాల ప్రభావం నుంచి మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకోవడానికి అత్యంత శక్తివంతమైన పరిష్కారాలు, రోజువారీ జీవితంలో చేసుకునే తేలికైన పరిహారాలు ఇవిగో, జాగ్రత్తగా వినండి. ముందుగా హనుమాన్ ఆరాధన. ఆంజనేయ స్వామి ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఎలాంటి దుష్టశక్తులు, మాయలు, తంత్రాలు అస్సలు పనిచేయవు. మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోవాలి. ప్రతి మంగళవారం మరియు శనివారం ఉదయం, సాయంత్రం మీ ఇంట్లో తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీకు చదవడం రాకపోతే కనీసం ఫోన్లోనో, టీవీలోనో ఆడియో అయినా ప్లే చేయండి. ఆ మంత్రాల నుంచి వచ్చే శబ్ద తరంగాలు మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పటాపంచలు చేసేస్తాయి. రెండవది, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం. గురుగ్రహం మీ రాశికి అధిపతి కాబట్టి సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన, గురుస్వరూపమైన దత్తాత్రేయుని ఆరాధించడం మీకు శ్రీరామ రక్ష లాంటిది.
ప్రతి గురువారం వీలైతే దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. గుళ్ళో కానీ ఇంట్లో కానీ కూర్చొని ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించండి. ఇది మీ ఇంటి చుట్టూ ఒక అభేద్యమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ మహిళ మీపై ఎలాంటి చెడు ప్రయోగాలు తలపెట్టినా అది ఆ కవచం తగిలి రివర్స్ అయ్యి ఆమెకే తగులుతుంది. ఇక మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి కల్లు ఉప్పు అంటే రాళ్ల ఉప్పుతో ఒక చిన్న పరిహారం చెబుతాను. ప్రతి శుక్రవారం మీరు ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా కల్లు ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఇల్లంతా తుడవండి. ఈ కల్లు ఉప్పుకు ఇంట్లో ఉన్న ఎలాంటి దృష్టి దోషాన్నైనా పీల్చేసుకుని గొప్ప శక్తి ఉంది. అలాగే మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు ఒక చిన్న మట్టి గిన్నెలో లేదా గాజు గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా కల్లు ఉప్పు, ఒక నిమ్మకాయ వేసి ఉంచండి. ప్రతివారం ఆ నీటిని, నిమ్మకాయను తీసుకెళ్లి ఎవరూ తొక్కని చోట లేదా చెట్టు మొదట్లో పోసి మళ్ళీ కొత్తవి మారుస్తూ ఉండండి. దీనివల్ల మీ ఇంటి గుమ్మం దాటి ఎలాంటి చెడు శక్తి లోపలికి రాలేదు. చివరిగా మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని మీ రహస్యాలు గోప్యంగా ఉంచడం. ధనస్సు రాశివారు చేసే అతిపెద్ద తప్పు తమ ప్లాన్స్ అన్నీ నలుగురికి అమాయకంగా చెప్పేయడం. ఇక నుంచి మీరు ఇల్లు కొంటున్నా, కొత్త ఉద్యోగంలో చేరుతున్నా, పిల్లల పెళ్లి సంబంధాలు చూస్తున్నా, ఏ వ్యాపారం మొదలు పెడుతున్నా ఆ పని పూర్తిగా 100% అయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. ముఖ్యంగా మీరు అనుమానిస్తున్న ఆ మహిళకు, ఆ రెండవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వకండి. మీరు ఎంతగా కష్టాలు పడ్డారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో దేవుడికి తెలుసు. కానీ నమ్మండి, మీ కష్టాల రోజులు శాశ్వతంగా ముగిసిపోతున్నాయి. రాబోయే కాలంలో గ్రహస్థితులు మీకు చాలా అనుకూలంగా మారుతున్నాయి. గురుబలం పెరగబోతోంది. మీరు కోల్పోయిన ప్రతి రూపాయిని, ప్రతి సంతోషాన్ని వడ్డీతో సహా తిరిగి మీ ఇంటికి తెచ్చుకుంటారు. మీ కుటుంబంలో కోల్పోయిన ప్రశాంతత మళ్ళీ వికసిస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి హేళన చేసిన వాళ్లే మీ సక్సెస్ చూసి తలదించుకునే అద్భుతమైన సమయం అతి దగ్గరలోనే ఉంది. ఈ విశ్లేషణ, నేను చెప్పిన ప్రతి మాట మీ మనసుకు హత్తుకుంటే, మీ జీవితంలో నిజంగా జరుగుతున్న సంఘటనలకు అద్దం పట్టినట్లు అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. సమాజంలో ఎంతోమంది ధనస్సు రాశివారు ఇలాంటి కుహన శత్రువుల చేతల మోసపోయి నష్టపోతున్నారు. వారికి మీ వంతు సహాయంగా ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో మీకు తెలిసిన బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు చేసే ఒక్క చిన్న షేర్ వారి కుటుంబ జీవితాన్ని కాపాడవచ్చు. ఇలాంటి మరెన్నో లోతైన జ్యోతిష్య రహస్యాలు, రోజువారీ గ్రహ మార్పులు మరియు మీ జీవితాన్ని బాగుచేసే ఖచ్చితమైన పరిహారాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. దాని ద్వారా నేను ఏ కొత్త వీడియో పెట్టినా అందరికంటే ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఆ భగవంతుని కృప, ఆంజనేయ స్వామి చల్లని చూపు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.